చేయించండి, గెలిపించండి. అటు తర్వాత మన ఉద్యమాల మన యొక్క కార్యక్రమాల గురించి మన యొక్క డిమాండ్ల గురించి మనం పోరాడదామని చెప్పినాం. అదేవిధంగా ఉద్యమకాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కాంగ్రెస్కు సపోర్ట్ చేసిండ్రు, గెలిపించారు. కాంగ్రెస్ కూడా ఒక 1.7% ఓట్లతోనే గెలిచింది. ఎంత కూడా ఉద్యమకాల యొక్క కృషి మాత్రమే. ఉద్యమకారులు ఉద్యమంలో తలలు బలగొట్టుకున్నారు, కాళ్ళు ఇరగొట్టుకున్నారు, జైలు విరగొట్టుకున్నారు, కేసులలో పడ్డారు. ఒక్కొక్కరు 40 కేసులు, 50 కేసులు, 100 కేసులలో ఉన్నారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినారు, జైళ్ళకి ఎక్కినారు. అనేక పోరాటాల ఫలితంగా, అనేక ఉద్యమాల ఫలితంగా ఈ రోజున మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద మాకు కొంత నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఇంత దుర్మార్గమైన పరిపాలన ఉండదులే, వీళ్ళు కూడా ఆ యొక్క దుష్ట పాలన చేయరులే, వీళ్ళు కొంత ప్రజలకు మంచి పనులు చేస్తారన్నటువంటిది ఒక అనుకున్నాం. వాస్తవంగా ఈ రోజు వరకు కూడా మేము అదే నమ్మకంతో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మీద మాకు విశ్వాసం ఉన్నది, సోనియా గాంధీ గారి మీద మాకు విశ్వాసం ఉన్నది, రేవంత్ రెడ్డి గారి మీద మాకు విశ్వాసం ఉన్నది, బట్టి విక్రమార్క గారి మీద మాకు విశ్వాసం ఉన్నది. ఏమనంటే వీళ్ళు ఖచ్చితంగా కష్టాలకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు, అట్టడుగునకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నుండి వచ్చినటువంటి యొక్క వాళ్ళు కాబట్టి మా యొక్క బాధలు, ఉద్యమకాల యొక్క సమస్యలు వాళ్ళకి తెలుసు కదా అనుకున్నాం. మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది 250 గజాల స్థలం ఇస్తామన్నారు. అది ఇంతవరకు ఇవ్వలేదు. ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 25,000 పెన్షన్ ఇస్తామన్నారు. అది ఇంతవరకు అమలు జరగలేదు. మేమేమంటున్నామంటే కనీసం మీ పరిపాలనలో మంచిగా ఉండాలంటే, మీ పరిపాలన 10 కాలాల పాటు మంచిగా ఉండాలంటే, మీరు పరిపాలనలోనే ఉండాలంటే, మీరు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉద్యమకారుల సమస్యలను పరిష్కారం చేయాలి. మేమేమడుగుతున్నాం, గొంతెమ్మ కోరికలు ఏం లేవు, చాలా పెద్ద కోరికలు ఏం లేవు, రాష్ట్ర బడ్జెట్కు తలకెందులు చేసేటువంటి కోరికలు కూడా ఏం లేవు. 250 గజాల స్థలం హైదరాబాద్ చుట్టూ కానీ, జిల్లాలలో కానీ, మండలాల్లో కానీ ప్రభుత్వ భూములు కోకొల్లలుగా ఉన్నవి. ఆ భూములలోనే మీకు 250 గజాల స్థలం ఇవ్వమంటున్నాం. దాంట్లోనే ఒక 4 గదుల ఇల్లు కట్టించి నిర్మించి ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఒక 30,000 పెన్షన్ ఇవ్వమంటున్నాం. సరే 30,000 ఇస్తారా, 25,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, 15,000 ఇస్తారా అనే సంగతి తర్వాత, కానీ ఎంతో కొంత ఇవ్వమంటున్నాం. కాబట్టి అమరుల పేరు మీద ఒక 100 ఎకరాలలో స్మృతి వనం ఏర్పాటు చేయమంటున్నాం. ఇట్లాంటి యొక్క న్యాయమైనటువంటి యొక్క డిమాండ్లే, మీ యొక్క బడ్జెట్కు ఏమాత్రం ఇబ్బంది కలగని రీతిలో ఉన్నటువంటి యొక్క డిమాండ్లే మేము కోరుతా ఉన్నాం. మేము ఖచ్చితంగా ఇంకా కూడా మాకు విశ్వాసం ఉన్నది రేవంత్ రెడ్డి గారి మీద కానీ, కాంగ్రెస్ పార్టీ మీద కానీ. ఒకవేళ మీరు ఇట్లనే మా యొక్క విన్నతపాన్ని, మా యొక్క ఆర్తనాదాన్ని, మా యొక్క డిమాండ్లని మీరు పెడచెవిన పెట్టినట్టయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇప్పటికే చాలా వరకు సమీకరిస్తూ ఉన్నాం. అనేక మండలాల వారీగా సమీకరిస్తూ ఉన్నాం, జిల్లాల వారీగా సమీకరిస్తున్నాం. 33 జిల్లాలలో ఉద్యమకాలను సమీకరిస్తున్నాం. పెద్ద ఎత్తున ఉద్యమాలను చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కనీసము యొక్క ఉద్యమకాల డిమాండ్లు రేవంత్ రెడ్డి గారు తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు గన్ పార్క్ దగ్గర నల్ల బ్యాడ్జీల నిరసన మరి మహిళా టీయూజేఏసీ ఆధ్వర్యంలో మహిళా అధ్యక్షతన పోతి మాధవి గారు, మిగతా మహిళా మనులంతా కూడా తెలంగాణ ఉద్యమం పోరాటంలో భాగంగా తెలంగాణ 1969 ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు కానీ 1200 అమరుల త్యాగాలకు ఫలితంగా ఉద్యమకారులందరూ కూడా వీరందరికీ న్యాయం చేయాలని చెప్పి మరి మహిళా జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క నల్ల బ్యాడ్జీల నిరసన జరిగింది. వారికి మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను హక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా 2 సార్లు ఎన్నికైనటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ గా మారి తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని మొత్తం కోల్పోయి తెలంగాణ ఉద్యమకారులకే కాకుండా రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిన పరిస్థితి, ఏ ఒక్క వర్గాన్ని కూడా సరిగ్గా న్యాయం చేయలేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అంతా చూశాం. దానికి మొన్న ఎన్నికల్లో చరమగీతం పాడాల్సిన బాధ్యత తెలంగాణ ఉద్యమకారులు తమ వంతుగా కృషి చేసి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్యమకారులు రాష్ట్రమంతా కూడా కలిసి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే తప్ప ఈ తెలంగాణకు పట్టిన పీడ పోదని వాళ్ళందరూ కూడా ఉద్యమకారులంతా ఏకమై
కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉద్యమకారులంతా కూడా ఆశతో ఉన్నారు. 250 గజాల స్థలం అయితేనేమి, ఉద్యమకారుల సంక్షేమ సంఘ బోర్డు అయితేనేమి, ఉద్యమకారుల గుర్తింపు అయితేనేమి, మిగతా రాష్ట్రాల లోపల ఎలాగైతే ఉద్యమాలు లేవనెత్తి జార్ఖండ్ గాని, ఉత్తరాంచల్ గాని, మరి ఛత్తీస్గఢ్ గాని ఆ యొక్క ఉద్యమాల్లో పాల్గొని అక్కడ మరి వాళ్ళంతా ఉద్యమకారులు లబ్ధి పొందుతున్నారు. మరి తెలంగాణ ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ లోపల కూడా ఈ యొక్క ఉద్యమకారులకు న్యాయం జరగాలని చెప్పి ఈరోజు మహిళలంతా కూడా కోరుతా ఉన్నారు. ఎక్కువ నష్టపోయింది ఈ రాష్ట్రం లోపల 1969 లోపల ఆ రోజు ఉద్యమం చేస్తే మగవాళ్ళంతా చనిపోతే ఆడవాళ్లే ఆ కుటుంబాన్ని పోషించడం జరిగింది. మొన్న ఉద్యమంలో కూడా 1200 నుంచి 1600 మంది బలిదానాలు, పిల్లలు బలైతే దాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులు తల్లుల ఘోషణే మనకు వినిపించింది. 600 ఉద్యోగాలు ఇచ్చి 1200 మంది చనిపోతే 600 మందికి మాత్రమే కుటుంబంలో ఉద్యమించి మరి కేసీఆర్ చేతులు దులుపుకున్నాడు. మిగతా 600 మందికి న్యాయం చేయని పరిస్థితి ఆనాటి గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎట్లాగో రాష్ట్రంలో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఇంకా మిగతా 600 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. రాష్ట్రంలో మున్సిపాలిటీలలో, జిల్లా హెడ్ క్వార్టర్లలో మరియు మండల హెడ్ క్వార్టర్లలో ఉద్యమకారులు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళందరికీ కూడా మీరిచ్చిన హామీ ప్రకారం 250 గజాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరియు ఉద్యమకారులందరికీ కూడా గవర్నమెంట్ లో గుర్తించినటువంటి ఉద్యమకారులకు ఒక 20% రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఆనాటి నుంచే ఉద్యమం చేసే తప్ప ఈ తెలంగాణ రాలే. ఉద్యమకారులకు ఎవరు నాయకత్వం వహించినా ఉద్యమకారుడు తెలంగాణ కోసం మాత్రమే పోరాడిండు. ఉద్యమ నాయకులంతా అక్కడిక్కడ వెళ్తే కూడా కానీ ఉద్యమకారులు మాత్రం ఉద్యమాన్నే చేపట్టిర్రు. కాబట్టి వాళ్ళ నిబద్ధత అయినటువంటి ఉద్యమానికి సరి అయిన న్యాయం చేయాల్సింది కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి మీదనే, ఆయన భుజస్కంధాలపైనే ఉన్నదని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. మీకు ఇస్తే ఉద్యమకారులకు న్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ నష్టపోయే అవకాశాలు లేవు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు న్యాయం చేయకపోతే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ. ఉద్యమకారుడు మళ్ళీ ఉద్యమాలు చేస్తూనే ఉంటాడు. ఏ గవర్నమెంట్ వచ్చినా తన యొక్క కోరికలను తీర్చుకునే వరకు కూడా ఈ ఉద్యమాలు ఆగవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఉద్యమకారుల సంక్షేమ బోర్డు గాని, ఉద్యమకారులకు 250 గజాల స్థలం గాని కేటాయించి ఉండుంటే ఈ రోజు మా మహిళలు దీక్ష చేసే పరిస్థితి ఉండేది కాదు. ఇంకా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క ఉద్యమం జిల్లా కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో విస్తృతంగా ఉద్యమకారులను జతచేర్చి మరి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి మేము అతి తొందర లోపల నిర్ణయం తీసుకుంటుంది మా రాష్ట్ర కమిటీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మహిళా ఉద్యమకారులకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అక్కలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము తొలి దశలో 369 మంది విద్యార్థులు అమరులైండ్రు. మలి దశలో 1200 మంది అయినరు. అయినా సీఎం గారు కేసీఆర్ గారు నేను తెలంగాణకు న్యాయం చేస్తానని ఆయన సీఎం అయిన తర్వాత న్యాయం చెయ్యలేదు. అమరులైన కుటుంబాలు ఈ రోజు ఎంత బాధపడుతున్నాయో అందరికీ తెలుసు. అయినా కూడా ఎవరు కూడా కేసీఆర్ గారు పట్టించుకోలేదు. 11 సంవత్సరాలు అవుతుంది. ఆయన పోయిన తర్వాత కూడా సీఎం గారు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము మేము న్యాయం చేస్తాము, మేము ఉద్యమకారులకు 250 గజాల ప్లేస్ ఇస్తాము. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నామంటే మేము మా ఉద్యమకారులకు మేనిఫెస్టో ఒకటి పెట్టింది, ఆ మేనిఫెస్టో అమలు కావాలి. మరి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి మొదలు, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ కు ఏ పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితి రాకూడదని మేము కోరుకుంటున్నాం మహిళలము. కాబట్టి మేము కోరుకున్నది మాకు అమలు చెయ్యాలి అని మా మహిళలు మేము కోరుకుంటున్నాము. తెలంగాణకు ఒక చరిత్ర ఉంది. సాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్క, ఝాన్సీ లక్ష్మీబాయి వీరందరూ తెలంగాణకు ఒక చరిత్ర ఉంది. అదే చరిత్రతోటి మా కోరికలు నెరవేర్చకపోతే మేము ఉద్యమాన్ని మళ్ళీ ఒక ఉద్యమానికి తయారైతామని రేవంత్ రెడ్డి గారికి, ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. కాబట్టి గుర్తించి ఇప్పటికైనా మాకు న్యాయం చెయ్యాలి. చెయ్యకపోతే ఈ రోజు ఇక్కడ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇతర రాష్ట్రాలు ఇచ్చిండ్రు కదా, వాళ్ళు అడగలేదు. అడగకపోయినా జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఇవన్నీ వాళ్ళకి ఇచ్చారు. మరి అడగని మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఉద్యమకారులకు ఎందుకు మర్చిపోతున్నారు? అసలు ఫస్ట్ మొదలు ఉద్యమకారులకు గుర్తింపు కావాలి. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అమలు చేయాలి.
మొదలు ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి చెయ్యకపోతే మా ఉద్యమం ఇంతటితోటి ఆగదు అని ఒకసారి ఈ ప్రభుత్వానికి మా మహిళలు మేము గుర్తు చేస్తున్నాం. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్నటువంటి తొలి దశ మలి దశ ఉద్యమంలో ఎందరో మంది అమరులైనటువంటి సందర్భంలో సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ కేవలము నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడినటువంటి ఈ తెలంగాణలో మహిళా మనులు విద్యార్థులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేకుండా సకల జనులు అందరూ కూడా పోరాటం చేసినటువంటి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ కేవలం ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమై ఆ కుటుంబం వాళ్ళకే ఆ యొక్క ఫలాలు అందేలా వాళ్ళు కంటిన్యూ చేయడము దాన్ని సాధించుకునే లక్ష్యాలను కూడా పక్కన పెట్టేసేసి ఈ తెలంగాణ అభివృద్ధిని పక్కన పెట్టేసి ఎంతసేపు కూడా కమిషన్లని కాంట్రాక్ట్లని పనికిమాల స్కీములని పనికిమాల ప్రాజెక్టులని అవి ఇవి ఏది కూడా పనికిరానటువంటి పరిస్థితి ఈరోజు కాళేశ్వరం గురించి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఒక కమిషన్ వేసి కమిషన్ కు రమ్మని చెప్పేసి పూర్వ ముఖ్యమంత్రి పిలుస్తున్నారంటే ఇంతకన్నా ఏమైనటువంటి నీచమైనటువంటి పరిస్థితి ఏ ముఖ్యమంత్రి కూడా రావద్దు. కేవలం ఇది ఒక ప్రతీకార చర్య కాదు. ఎందుకంటే ఆ కాళేశ్వరం అనేది ఒక పెద్ద స్కామ్ అని అన్ని పార్టీల వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా 1,00,000 కోట్ల రూపాయలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో పోసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాసులు అందరి నోట్ల మన్ను కొట్టినటువంటి ఈ కేసీఆర్, దగా చేసినటువంటి కేసీఆర్, అతని కుటుంబము, అతని బిడ్డ, అతని కొడుకు, అతని అల్లులు మాత్రమే ఈ యొక్క తెలంగాణ పోరాట ఫలితాలు వాళ్ళే అనుభవించడం జరిగింది. కావున ఈ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళందరినీ పక్కన పెట్టి కేవలము తెలంగాణ పోరాట ఉద్యమకారుల యొక్క తల్లులు కానివ్వండి, తండ్రులు కానివ్వండి, పెన్షన్ కోసం చిన్న చిన్న కోరికలండి. ఈ రోజు రేవంత్ రెడ్డి ఓ రైతు భరోసా అని చెప్పేసి ఒక కళ్యాణ లక్ష్మి అని పనికిరాని స్కీములు అన్ని కూడా ఒక కేసీఆర్కి పెట్టిన స్కీములు అన్ని కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవు అనడం అనేది సముచితం కాదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నా దగ్గర ఏమున్నాయి, ఒక ఆర్టీసీ కార్మికులు వచ్చేసి వాళ్ళ కోరికలు ఏమంటే ఈరోజు 1 కిలోమీటర్ దూరంలో ఇక్కడ పెద్ద సంఘర్షణ జరుగుతుంది. ఉద్యమకారులు డిఏల కోసం కొట్లాడుతున్నారు. ఎంప్లాయీస్ అందరూ కూడా వ్యతిరేకత ఉన్నది. ఏదైతే గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి కమిటీ వేయడమో ఒక సందర్భము సమయం సముచితంగా ఆలోచన చేసి ఉద్యమకారులను ఏ విధంగా మనం ఇచ్చినటువంటి హామీలను మేనిఫెస్టోలో పెట్టినటువంటి చిన్న చిన్న కోరికలు, ఒక 250 గజాలు జాగా, అలాంటి ఒక ఇళ్ళ ప్లాటు, చిన్న చిన్న కోరికలు అండి. వాళ్ళు 2 లక్షల రూపాయల బడ్జెట్కి వెళ్తున్నారు. వాళ్ళు ఈరోజు ఈ 2 లక్షల రూపాయల్లో 0.001 ఈ యొక్క ఉద్యమకారులకు కనుక చెందినట్టయితే ఈ తొలి దశ మలి దశలో నష్టపోయినటువంటి వాళ్లకు కనీసం ఇవాళ వరకైనా కానీ 60 ఏళ్ళ పోరాటంలో 10 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 12వ సంవత్సరం కూడా ఎంటర్ అవుతున్నాము. సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళకి చేరినట్టు అవుతుందనే ఉద్యమంతో ఆశతో పోరాడినటువంటి వాళ్ళు ఈ యొక్క రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఎంతసేపు ఒకటే పాట, మళ్ళీ నీకు చేత కాకపోతే వేరే వాళ్ళు ఒక చెప్పి దిగి వెళ్ళిపో, అంతేగాని గవర్నమెంట్ నడపమని చెప్పి మా మహిళా మళ్ళీ అందరూ కూడా ఓటు వేస్తేనే అన్ని రకాల మనుషులు చిన్న పెద్ద అందరు తేడా లేకుండా ఈ యొక్క గవర్నమెంట్ దించాలా టీఆర్ఎస్ అని వాళ్ళు పోరాటం చేస్తే నువ్వు వచ్చినావు. ఆ రోజు నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు మేము అడుగుతున్నాం, కొత్త విషయాలు కాదు. నువ్వు చేయాల్సిన పని ఏంటి, నువ్వు గవర్నమెంట్కి ఎక్కగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఉద్యమకారులని వాళ్ళకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచిన విధాలు ఫస్ట్ వాళ్ళని అటెండ్ చేయకుండా నువ్వు అన్ని వేరే స్కీములు, గవర్నమెంట్ స్కీములని, కేసీఆర్ స్కీములు అన్ని కూడా పేరు మార్చి నువ్వు చేయడం సంస్కృతం కాదు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కూడా ఇంతకుముందు పాలకుడు పనికిరాని విషయాలు పంజాబ్లో పోయి రైతులకు డబ్బులు పంచడము, ఢిల్లీలో పోయి రైతులు పంచడము, ఈ విధంగా ఉల్లలుడు కార్యక్రమాలన్నీ చేసి ఈ ఖజానా అంతా ఖాళీ చేసి పెట్టి ఈ రోజు నా దగ్గర ఏమి లేవంటున్నావు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న స్థానంలో ఒక మంత్రివర్గము, ఒక కమిటీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్స్, ఒక కోర్ గ్రూపు, ఇలాంటి ఎవరి కన్సల్టేషన్ లేకుండా ఒక గవర్నమెంట్ ముందుకు ఎలా తీసుకెళ్తావు నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన మంది మంత్రివర్గం కూర్చొని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఒకటే మాట పాడిందే పాటలా పాస్పల్ల దాసరాని నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు అంటే మనిషి ₹1 చొప్పున 9 మందికో 10 మందికో ఏదో ఇచ్చేసి సాటిస్ఫాక్షన్ చేసినా నేను ఇచ్చేసిన అంటే మిగతా 100 కొద్ది 1000 కొద్ది ఉద్యమకారుల పరిస్థితి ఏమవ్వాలి. ఇల్లు పిల్లికొని వదిలేసి రోడ్డు మీదకి వచ్చినటువంటి ఉద్యోగాలు వదిలేసినటువంటి తిండి తిప్పలు లేకుండా ఉన్న ఆస్తులను అమ్ముకున్నటువంటి ఈ ఉద్యమకారుల గురించి ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే మరి 3 సంవత్సరాల్లో ఎలక్షన్ వచ్చినా మధ్యంతరం ఎన్నికలు వచ్చినా మీరేమో రోజుకో ముఖ్యమంత్రి పేరు వస్తుంది. కాబట్టి దయచేసి ఒక ఉద్యమకారులను ఆదుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ఇప్పటికైనా ఆలోచన చేసి ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు ఏంటి వీళ్ళకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాము. లేదంటే మళ్ళీ కేసీఆర్కి పట్టిన గతే మీకు పడుతుందని వినమించుకుంటూ ఇప్పటికైనా ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యాన్ని పక్కన పెట్టేసి దయచేసి ముందు
రేపే ఎల్లుండో మరుసటి రోజు ఒక వారం రోజుల్లో ఒక కమిటీ వేయడమో లేదంటే ఉద్యమకారులను ఐడెంటిఫై చేసి మేము ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ న్యాయం చేకూరుస్తారని ఇక్కడ మా మహిళా శక్తి మామూలు విషయం కాదు. మహిళలు తలుచుకుంటే గవర్నమెంట్ పడిపోయినాయి, గవర్నమెంట్ నిలబడ్డాయి. కాబట్టి ఇప్పటికైనా ఒక ఆలోచన చేసి మా మహిళా శక్తికి మా యొక్క తెలంగాణ ఉద్యమకారులని తక్కువ అంచనా వేయకుండా మాకు చేయాల్సినటువంటి మేము అడిగినటువంటి చిన్న చిన్న కోరికలు ఈ కోరికలు నెరవేరుస్తామని ఆశిస్తూ ఒక గంభీరమైనటువంటి సమస్య ఇది, మామూలు విషయం కాదు, టైంపాస్ సమస్య కాదు. నీ ఎజెండాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాల కన్నా కూడా ముఖ్యమైనటువంటి సమస్య మా యొక్క సమస్యని మేము ఈరోజు 12 సంవత్సరాల తర్వాత పోరాటం చేసి ఈరోజు ఎండల గన్పార్ దగ్గరకు వచ్చి నిలబడాల్సిన దుస్థితి మాది అడుగుతున్నాం మేము గవర్నమెంట్ని. మీరేమో ఏసీ రూమ్లలో కూర్చొని మేము కష్టపడి మేము సాధించిన తెలంగాణని ఫలాలు మీరు ఎంజాయ్ చేస్తారా, మీరు అనుభవిస్తారా? ఇది పద్ధతేనా? మేము అడిగినటువంటి చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టి ఈరోజు మీరు ఏసీ రూమ్లలో కూర్చొని రేపు నేను ముఖ్యమంత్రి అయితే ఒక ఆయన అంటాడు, ఎల్లుండి ఇంకో ముఖ్యమంత్రి, మీరు ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ఏమన్నా పోండి, మీ లోపల మీకు ఏదైనా తగాదాలు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము నిలబెట్టి మీ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మేము ఓటేయడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలోచన చేసి మా యొక్క కోరికలు చిన్న చిన్న కోరికలు నెరవేర్చాలని ఆశిస్తున్నాము. ఈరోజు ఇక్కడ గుమ్మికి వచ్చినటువంటి మహిళా శక్తి మా మహిళా సోదరిమణులు అందరికి కూడా తల వంచి నమస్కారం చేస్తున్నాను. అమ్మా, మీరే కనుక ఉద్యమిస్తే ఏ గవర్నమెంట్ కూడా ఆగదు. కాబట్టి ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వకుండా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గ్రహించండి, ముందుకు సాగండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. నా పేరు కాలంగి లలిత. మేము ఖమ్మం జిల్లా నుంచి వచ్చాం. ఉద్యమంలో గత 2003 నుంచి తెలంగాణ కోసం ఉద్యమం ఆట పాటతోటి మేము మాటతోటి ఎన్నో ఉద్యమాలు చేసి గతంలో పోలీసులతోటి దెబ్బలు తిన్నాం. ఉరికి కింద పడి కాళ్ళు చేతులు కూడా ఫ్రాక్చర్ అయినవి ఉన్నాయి. మా భర్తలను కూడా కొంతమంది మా తోటి కళాకారులు భర్తలను కూడా పోగొట్టుకొని ఉద్యమంలో పనిచేసాము. కొడుకులను కూడా పోగొట్టుకున్నారు. ఇక్కడికి వచ్చి దెబ్బలే కాదు, తిట్లే కాదు, పోలీసు వాళ్ళు ఉరికిస్తే అన్నం లేకుండా మురికి కాలువల మీద స్టేజీల కింద పడుకొని ఉన్నాము. గతంలో తెలంగాణ కోసం తెలంగాణ పాటలు పాడుతూ మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, తెలంగాణని సాధించుకోవాలని మేము ఎన్నో ఉద్యమాలు చేశాము. అయినా కూడా గత ప్రభుత్వం మాకు స్పందించలేదు. మమ్మల్ని మభ్యపెట్టి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి అన్ని సహకరిస్తున్నారు. ఉద్యమకారులను మాత్రం మహిళల్ని కానీ పురుషుల్ని కానీ ఎవరిని కూడా పిల్లలతోటి పసిపిల్లల్ని కూడా ఎత్తుకొని వచ్చి ఉద్యమాలు ఎన్నో చేశాము. అయినా మాకు స్పందన అనేది లేదు. మాకు ఏం కూడా సహకరించట్లేదు ప్రభుత్వం. కనీసం మార్పు చెందితే ఈ ప్రభుత్వమైనా మాకు సహాయం చేస్తుంది, మమ్మల్ని గుర్తించది అని చెప్పి మేము ఉద్యమానికి వెనక్కి తగ్గకుండా మేము మార్పు తేవాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాము. కానీ ఆ మార్పులో హామీలను కూడా పక్కన పెట్టేసి ఎవరికో ఉన్నోడు తీసపోయి ఉన్నోడికే, లేనోడు కూడా తీసపోయి ఉన్నోడికే పెట్టడం జరుగుతుంది. మమ్మల్ని ఉద్యమకారులను కానీ తొలిదశ మలిదశకారులను కానీ ఎవరిని కూడా స్పందించట్లేదు, ఏమీ సహాయం చేయట్లేదు. మేము కోరుకునేది ఒక్కటే, మాకు ఏదో కావాలి ఏదో పెట్టాలి అని కాదు. 250 గజాల ఇంటి స్థలం, నెలకి 30,000 రూపాయలు పింఛన్ ఇయ్యాలని మా మహిళలు కానీ పురుషులు కానీ అందరూ ఉద్యమకారులు కోరుకుంటున్నారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమకారుల అమరవీరుల తల్లిదండ్రుల భద్రత కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి టీయూజేఏసీ దాదాపుగా 7 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో కూడా పోరాటం చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ పాలకులకి ఎక్కడ కూడా చీమ కుట్టినట్టుగా కూడా లేదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులని, నిరుద్యోగులని, ఉద్యమకారులని, ప్రజా సంఘాలను అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున కూడా ఉద్యమించే అటువంటి పరిస్థితిని ఈ పాలకులు కల్పిస్తున్నారు. కాబట్టి మేము మా రిక్వెస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద కానీ సోనియా గాంధీ గారి మీద కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులకి అమరవీరుల తల్లిదండ్రులకి ఒక నమ్మకం అనేది ఉంది. ఆ నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మీరు ఇచ్చిన హామీలు తెలంగాణ సమాజం మొత్తం కూడా నమ్మింది. కాబట్టి కేసీఆర్ లాగా మాట తప్పకుండా మీరు ఉద్యమకారుల త్యాగాల వల్లనే, అమరవీరుల తల్లిదండ్రుల త్యాగాల వల్లనే
ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని చెప్పని మీరు కూడా ప్రతి మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ చెబుతూ వచ్చింది. కాబట్టి మీరు గుర్తించిన విధంగా మమ్ములని ఈనాడు గుర్తించి మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి కోరుతున్నారు. దాన్ని మీరు గ్రహించాలి. మీరు వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. దానికి కొంత ఫండ్ కేటాయించాలి. ఈ గవర్నమెంట్ త్వరగా ముందుకు రావాలని చెప్పని మేము ఇక్కడి నుంచి ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు థ్యాంక్ యూ.